అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. వేలాది గుండెల్లో కొలువైందంట రాముని గుణమల్లే తనదొకటే మాటంట. వెనుకడిగే వేయడులే, వెనుదిరిగే చూడడులే, ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట. అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలే. కరీంనగర్ రూరల్ మండలం ఎలబోతరం గ్రామ నూతన పాలక మండలి ఈరోజు మొట్టమొదటిసారిగా సమావేశమై నిర్వహించడం జరిగింది. సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, కార్యదర్శి గారు ఇప్పుడు మాతో ఉన్నారు. వారిని మాట్లాడి చూద్దాం. ఈరోజు మీరు ఏ సమావేశాన్ని ఏర్పాటు చేశారు సార్? ఈరోజు మొదటి సమావేశం ఎలబోతరం గ్రామ పంచాయతీలో పాలకవర్గం అందరం కలిసి మొదటిగా సమావేశమయ్యాం. ముఖ్యంగా గ్రామ సమస్యల మీద దృష్టి పెట్టి మొదటిగా వచ్చే ఎండాకాలానికి నీటి సమస్య ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని మేము పరిష్కరించడానికి ముందస్తుగా అన్ని తీర్మానాలు చేసుకున్నాం. అలాగే ఈ డ్రైనేజీ వ్యవస్థ, లైటింగ్స్ ఇవన్నీ తీయడానికి తీర్మానాలు చేసుకున్నాం. ఈ సమావేశంలో రాసుకున్నాం. ఇంకా మున్ముందు మీరు ఎలాంటి అభివృద్ధి పనుల సమస్యలు ఉన్నాయి సార్? ఇంకా కొంచెం డ్రైనేజ్ వ్యవస్థ కొంచెం అన్నీ క్లియర్ చేసి సీసీ రోడ్డు వేసి కోతుల నుంచి కొంచెం బెడద ఉంది, అది కూడా అన్ని కోతులను పట్టించి కొంచెం క్లియర్ చేద్దాం అనుకుంటున్నాం. అవన్నీ నెక్స్ట్ చేస్తాం, అవి కూడా చేస్తాం తప్పకుండా. తీర్చడానికి ముందుగా అడిగేస్తాం. మేము ఎలక్షన్లో ఓట్లకు కోసం వెళ్ళినప్పుడు ప్రజలు మాకు వాళ్ళ సమస్యలు చెప్పారు. వాళ్ళు చెప్పిన సమస్యలను ప్రత్యేకించి మేము వాటిపై దృష్టి సాధించి తప్పకుండా వాటిని నెరవేర్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ వారికి నాకు ఇలాంటి గొప్ప అవకాశం కల్పించినందుకు ఎల్లవేళలా వాళ్ళకు సేవ చేసుకుంటుంటానని తెలియజేస్తున్నాను. మీ పేరు చెప్పండి. నా పేరు తప్పట్ల రాజు, ఎలబోతరం గ్రామ సర్పంచ్. ఈరోజు నిర్వహించిన గ్రామ సభ మీటింగ్లో ఏమేమి తీర్మానాలు చేసారో మీరు చెప్పగలుగుతారు సార్? అందరికీ నమస్కారము. ఫస్ట్ ఎల్లబోతర గ్రామ పంచాయతీ ఫస్ట్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఏర్పాటు చేసుకున్న సందర్భంగా పాలకవర్గ సభ్యులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ గారు, సర్పంచ్ గారు ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న సమస్యల గురించి ఫస్ట్ ఇప్పుడు వచ్చే సమ్మర్ కాబట్టి సమ్మర్ ప్రాబ్లమ్స్, డ్రింకింగ్ వాటర్ సమస్య ఉన్నదని చెప్పని వారు దృష్టి తీసుకొచ్చారు. అది ఒక తీర్మానం చేసుకున్నాం జరిగింది. ప్లస్ మరి బోర్వెల్స్ రిపేర్స్ కానీ, బోర్వెల్స్ అని డ్రైనేజీలు కానీ, తర్వాత మనకు వచ్చిన కోతుల బిడద గురించి కూడా వాళ్ళు విన్నవించడం జరిగినది. కోతుల బిడద ఎట్లా సాల్వ్ చేద్దాం, ఏం చేద్దామని చెప్పని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు సలహా తీసుకొని దాని ద్వారా ముందుకు వెళ్దామని చెప్పని చూస్తున్నాము. ఇంకా గ్రామంలో ఉన్న సమస్యలు ప్రజలు అన్ని వార్డు వైజ్గా వాళ్ళు కొన్ని సమస్యలు గురించి విన్నవించిండ్రు. గ్రామంలో ఉన్న బడ్జెట్ ప్రకారం, గ్రామంలో ఉన్న నిధుల ప్రకారం చేసుకుందామని చెప్పని వాళ్ళు తెలియజేయడం జరిగినది. డ్రింకింగ్ వాటర్ సమస్య ఏమన్నా? డ్రింకింగ్ వాటర్ సమస్య, మిషన్ భగీరథ నీళ్ళతోటి కొంచెం సమస్య ఉన్నది. ఈ వారం రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు. దాని సమస్య గురించి ఏదైనా సాల్వ్ చేసుకుందామని చెప్పని బోర్ కానీ ఏదైనా వేద్దామని చెప్పని చెప్పడం జరిగింది. పాలకవర్గ సభ్యులు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు అందరూ కలిసి ఈ తీర్మానం చేసుకుంటున్నాం. శానిటేషన్ పనులను ఎట్లా నిర్వహిస్తాం సార్? శానిటేషన్ పనులు సక్రమంగా జరుగుతున్నాయి. మాకున్న స్టాఫ్ 4. ఆ 4 స్టాఫ్ తోటి తడి చెత్త, పొడి చెత్త సక్రమంగా వారానికి 3 రోజులు ట్రాక్టర్ పంపించి తడి పొడి చెత్త వేడి చేయడం జరుగుతున్నది. సోమవారము, బుధవారము, శనివారం
వారానికి 3 రోజులు కంపల్సరీ ప్రతి ఇంటింటికి తిరుగుతూ తడి చెత్త పొడి చెత్తను చక్కగా సేకరించి సెగ్రిగేషన్ షెడ్కు తరలించడం జరుగుతున్నది. మీ పేరు సార్? నా పేరు కిరణ్ కుమార్, కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శి. మీరు ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రామ సభను గ్రామ పంచాయతీ కార్యాలయంలో మీ ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు కదా. ఈ మీటింగ్లో మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నారు? మీ సర్పంచ్ గారితో మీరు ఎట్లా పనిచేయదలుచుకున్నారు చెప్పగలుగుతారా సార్? మీరు వార్డు సభ్యులుగా. నమస్కారం, నా పేరు ఆవుల గౌతమ్, నేను 9వ వార్డు మెంబర్ని. మా వాడ సమస్యలు సర్పంచ్ గారితో చర్చించడం జరిగింది. ముఖ్యంగా మురుగునీటి, సిసి రోడ్లు, మా వాడ గ్రామ అభివృద్ధి కోసం కొన్ని సమస్యలు సర్పంచ్ గారితో చర్చించడం జరిగింది. ముఖ్యంగా మా సర్పంచ్ యంగ్ డైనమిక్ గ్రామ అభివృద్ధికే ఆయన చేయాలని గ్రామ అభివృద్ధి కోసం ముందుకొచ్చిండు. ఆయనతో పాటు మేము కూడా సహకరించి ఆయనను ముందుకు తీసుకెళ్ళి మా గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని కోరుకుంటున్నాం. మీ పేరండి? గౌతమ్, ఆవుల గౌతమ్, 9వ వార్డు మెంబర్. ఓకే, స్టార్ట్ చేస్తున్నా. వార్డు సభ్యులుగా మీరు చెప్పుండమ్మా. సార్, నా పేరు రజిత, మేము 10th వార్డు. సార్, ఇవాళ మొదటి సమావేశం జరిగింది. మా పాలకవర్గ సభ్యులు, మా సర్పంచ్ గారు, మా సెక్రటరీ సారు అందరి సమయం వల్ల మేము మొదటి మీటింగ్ పెట్టుకున్నాం. అందులో ముఖ్యంగా మా ఊరు అభివృద్ధి కోసం, మా ఊరిలో ఏమేం పనులు చేయాలి, ఎట్లా అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్ళాలి అని మేము చర్చించుకోవడం జరిగింది. అందులో ఒకటి ఫస్ట్ కోతుల బెడద, ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీ, ఇవి అన్నిటి కోసం మాకు సర్పంచ్ గారు అన్నీ చేస్తామని ముందుకు వచ్చిర్రు. తీర్మానం చేసుకున్నాం సార్. ఇంకొకటి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు వాళ్ళకు విద్య, ఆరోగ్యం అవన్నీ ఎట్లున్నాయని కూడా మేము చూసి అన్నీ చేస్తాం సార్. ఇంకొకటి పిల్లలకు జిమ్ అవి కూడా ఏర్పాటు చేయడానికి చేసుకున్నాం సార్. మీరు చెప్పండి సార్ వాట్సాప్గా. నమస్కారం, నా పేరు గస్కంటి శ్రీనివాసు, ఎలబోతాను గ్రామం 7th వార్డు మెంబర్గా. మేము ఫస్ట్ మీటింగ్ మా గ్రామ పంచాయతీలో అటెండ్ అవ్వడం జరిగింది. సర్పంచ్ గారితో అందరితో చర్చించడం జరిగింది ఊరి అభివృద్ధి గురించి. మేము వార్డులో డ్రైనేజ్ సమస్య, లైటింగ్ సమస్య గురించి మాట్లాడడం జరిగింది, విన్నవించడం జరిగింది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ గురించి మాట్లాడడం జరిగింది. మాకు సిసి రోడ్ల గురించి మాట్లాడడం జరిగింది. సర్పంచ్ గారికి తీర్మానం చేయడం జరిగింది, వివరించడం జరిగింది. ఊరి మీద కోతుల బిడ్డ గురించి, మన స్కూల్లో కానీ పిల్లలకు కానీ ఏదైనా అవసరాలకు మన జిమ్ గురించి చేయడం జరిగినది. వీధి లైట్ల గురించి తీర్మానం చేయడం జరిగింది. అందులో డ్రైనేజ్ సమస్య గురించి, ఎక్కడైతే సీసీ రోడ్లు లేదో సీసీ రోడ్లను తీర్మానం చేయడం జరిగింది. ఇలాంటి సమస్యలు కూడా పరిష్కరించుకొని మా సర్పంచ్ గారి తీర్మానం చేసుకున్నాం. అందరు